డే అంతా ఎంత టైర్డ్ గా ఉన్నా ఇంటికి వచ్చి మంచి టేస్టీ ఫుడ్ తింటే అసలు మూడ్ సెట్ అవుతుంది అంతే. మరి అలాంటి టేస్టీ రెసిపీస్ ని ప్రతిరోజు మీ ముందుకు తీసుకొస్తుంది రారండోయ్ వంటలు చేద్దాం. మీరు కూడా మీరు తయారు చేసే డిఫరెంట్ రెసిపీస్ ని మాకు పరిచయం చేయాలనుకుంటున్నారా? అయితే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 8008054321. ఈ నెంబర్ కి డయల్ చేసి ఇక్కడికి వచ్చి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా మేము ఇచ్చే బ్యూటిఫుల్ గిఫ్ట్ ని పొందండి. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ద షో. రారండోయ్ వంటలు చేద్దాం. సికింద్రాబాద్ నుండి సునీత గారు వచ్చేసారు. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ సునీత గారు, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ. సునీత గారు ఎలా ఉన్నారు? యా ఐమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? ఇగో ఇలా బాగున్నాను. సో ఏం చేస్తుంటారు? బ్యాంక్ ఎంప్లాయీ. రెగ్యులర్ గా నవ్వుతూ ఉంటారు. సో మీ దగ్గరకు వచ్చే క్లయింట్స్ కస్టమర్స్ కి కూడా ఇట్లానే నవ్వుతూ సమాధానం చెప్తారా? బేసిక్ గా బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ సీరియస్ గా ఉంటారు కదండి. సీరియస్ గా ఉంటాము, బట్ స్టిల్ వాళ్ళకైతే ఫ్రంట్ డెస్క్ కాబట్టి వీ హ్యావ్ టు బి స్మైల్ విత్ ద కస్టమర్స్. ఓకే, సో వాళ్ళ దగ్గర మనం సీరియస్ గా ఉండడానికి ఉండదు. ఒకసారి మా ఆడియన్స్ అందరికి కూడా హాయ్ చెప్పండి. విత్ హాయ్. వెరీ నైస్. సో సునీత గారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు. ఏం చేస్తుంటారు మీ వారు? సో డాడీ ఇంట్లోనే ఉంటారు, మమ్మీ హోమ్ మేకర్. ఓకే, సో ఇవాళ మాకు ఏ రెసిపీస్ ని పరిచయం? సో ఇవాళ నేను సేమియా కర్డ్ బాత్ అండ్ ముల్లంగి చపాతీ చేయబోతున్నా. ఓకే, సో ఫస్ట్ సేమియా కర్డ్ బాత్. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారు. ఫస్ట్ మనం ఇది బాయిల్డ్ సేమియా. సో ఇది మామూలు సేమియా కాదు, దీన్ని మనం 80% మనం కుక్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, నా డైరెక్ట్గా వేయడానికి కాదు. సో ఇది సేమియా అండ్ కర్డ్, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, పచ్చిమిర్చి, రెడ్ చిల్లీ, సాల్ట్, ఆవాలు, జీలకర్ర, ఆయిల్ అండ్ వెల్లుల్లి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. మరి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటండి? సో యాజ్ యూజువల్గా ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేద్దాం. మా స్టవ్స్ నేను చెప్పే వింటాయి కాబట్టి స్టవ్ ఆన్ చేసాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాం కదా, సో ఫస్ట్ మనము ఆయిల్ వేసుకున్నాము. ఫస్ట్ మనము ఆనియన్స్ వేసేసుకున్నాం. సో ఇది స్నాక్ టైప్ కింద కూడా మనము చేసుకోవచ్చు. అండ్ నార్మల్గా డైట్ అని అంటుంటారు కదా, డైట్లో కూడా ఇది నైట్ టైం డిన్నర్లో కూడా మనం ఇది తీసుకోవచ్చు. ఓకే, సో ఇది ఫ్రై అవుతుంది. మనము సాల్ట్ వేసుకుందాం. ఆనియన్స్కి సాల్ట్కి చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంటుంది, తెలుసా మీకు? సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఎగ్జాక్ట్లీ. రిలేషన్షిప్ బిట్వీన్ ఆనియన్ అండ్ సాల్ట్ షుడ్ బి లైక్ ఫిష్ అండ్ వాటర్, నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యామ్. సో సాల్ట్ వేస్తే త్వరగా అయిపోతాయి. ఇంకా ఆనియన్స్ వేయడానికి ఇంకొక టిప్ ఏమైనా ఉందా? నాకు తెలిసిన టిప్ చెప్పాను, ఇంకా ఎక్స్ట్రాలు అడగదు. సో నెక్స్ట్ మనము పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు కొద్దిగా అయితే సరిపోతుంది. ఓకే, సో పసుపు అండ్ అలాగే రెడ్ చిల్లీ, ఓకే, గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీస్, నెక్స్ట్ మనం కొత్తిమీర వేసేసుకుందాం అండ్ వెల్లుల్లి, సో కరివేపాకు వేసుకున్నాము, అలానే వెల్లుల్లి కూడా వేసుకున్నాం. కరివేపాకు, వెల్లుల్లి వేసుకున్నాం. ఇంట్లో వంట చేస్తుంటారా? చాలా రేర్గా చేస్తుంటాను. సో ఇంకా మీకు మ్యారేజ్ అవ్వలేదు కదా? నాకు దానిపైన పెద్దగా ఒపీనియన్ లేదండి. వెరీ గుడ్, గుడ్ డెసిషన్. సో ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నాను నేను. ఆవాలు, జీలకర్ర. సో ఇది ఫ్రై అవుతుంది కదా, మనము కర్డ్ యాడ్ చేసుకుందాం. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఫర్ ది డిష్ అనమాట. సో
ఇది కర్డ్ మనం యాడ్ చేసుకుందాము. మనము ఇంట్లో ఉన్నప్పుడు కిచెన్ లో ఇలాంటి సౌండ్ వస్తుంటే ఏదో స్పెషల్ రెసిపీ అవుతుందేమో అనిపిస్తుంది కదా ఇంట్లో. మీకు కూడా అలానే అనిపిస్తుందా మీ మమ్మీ చేసేటప్పుడు? అప్పుడప్పుడు కిచెన్ లోకి వెళ్తుంటారా? వెళ్తుంటాను. ఎప్పుడెప్పుడు వెళ్తుంటారు తినడానికి? తినడానికి అని కాదు, నాకు ఏదైనా షార్ట్ రెసిపీ అంటే చాలా ఇష్టం. ఎక్కువ టైం కన్స్యూమింగ్ అంటే నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలేను. ఏదైనా ఫాస్ట్ గా అయిపోవాల్సింది. కొంచెం సిమ్ లో పెడదాము. ఓకే. సో ఇది పెట్టిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం. సో మీరు ఎప్పుడైనా మిస్ ఇండియా పోటీలకు అట్లా వెళ్ళారా? లేదండి. బేసిక్గా వాళ్ళు కూడా ఇలాగే నుంచుంటారు శారీ ఇలా పెట్టి మీలాగా. సో ఇంకా రేణుక మీరు చెప్పండి, మీ ఫ్రీ టైంలో మీరు ఏం చేస్తుంటారు? వెరీ నైస్ అండి. అందరినీ నేను అడుగుతాను కానీ నన్ను ఎవరు అడగట్లేదా అనుకుంటున్నాను. ఫ్రీ టైంలో నేను ఏం చేస్తుంటానంటే అందరు తలకాయలు తింటుంటాను. ఎవరైతే ఖాళీగా కూర్చున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటాను. మంచి హాబీ కదా. బాగా టాక్టివా మీరు? నేనా? ఆఫ్ కోర్స్ యా. సో ఇది అయిపోవచ్చింది. సో మనము ఇది ఏదైతే 80% మనము ముందే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఇది మనము యాడ్ చేసేసుకున్నాం. సో సేమియా 80% మాత్రమే బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. అవును, ఎందుకంటే మళ్ళీ కంప్లీట్ గా 100% చేసేస్తే మళ్ళీ అది మనకి పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ అవ్వకూడదు మనకి. లైక్ ఈ సేమ్ బామినో టైప్ లాగానే ఉంటుంది. సో ఇంకేంటి విశేషాలు? మీరు చెప్పండి, మీ ప్రొఫెషన్ ఎలా ఉంది? మా ప్రొఫెషన్ బాగానే ఉంది. మీకేమనిపిస్తుంది? చూస్తున్నారు కదా మా సెట్ అంతా, మా టీమ్ అంతా చూస్తున్నారు కదా. ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి ఇష్టంగానే ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం వర్క్ హార్డ్ కూడా ఉండాలి. సో నాకైతే ఇక్కడ అదే కనిపించింది. సో ఎవ్రీ వన్ ఆర్ వర్క్ హార్డింగ్. ఓకే. సో కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉన్నారు. బికాజ్ ఇది లైక్ ఇది మీడియా కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా పర్టికులర్గా మీరు చూస్తున్నారు కదా, అది నేను ఒకటి అప్రిషియేట్ చేయాలనుకుంటున్నా. థ్యాంక్ యూ. సో మ్యూజిక్ వింటూ ఉంటారా? మ్యూజిక్ వింటూ ఉంటాను. లైక్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది మూడ్స్ అనమాట. సాడ్గా ఉంటే సాడ్ మ్యూజిక్ వింటారు, హ్యాపీగా ఉంటే హ్యాపీ మ్యూజిక్. అంటే ఆ సాంగ్స్ లో కూడా మనం ఎప్పుడైతే సాడ్గా ఉన్నప్పుడు ఏదైతే మనం మ్యూజిక్ వింటామో అందులో క్లియర్ గా మనం ఉన్న సిచ్యువేషన్ కి ఆ సాంగ్ కి టాలీ అవుతుంది అంటారా? నిజంగా అవుతుంది. సరే, మరి ఆ మూడ్ నుంచి బయటకు ఎలా వస్తారు? మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ వర్క్. ఓకే. ఆవిడకి మీకేం ఇష్టమో అంటే వర్క్. మీరేం తింటాను? ఐ లవ్ వర్క్, ఐ ఈట్ వర్క్, ఐ స్లీప్ వర్క్. ఎప్పుడైనా ఆఫీస్ లో నిద్రపోయారా అండి? ఫ్రాంక్లీ లేదండి, ఆ ఛాన్స్ ఉండదు కదా. నిద్రపోయే ఛాన్స్ ఇవ్వట్లేదు అసలు ఉండదు. సో సునీత ప్రిపేర్ అయిపోయిందా? ప్రిపేర్ అయిపోయింది. మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే సునీత గారు, మనం డిష్ అవుట్ చేసేసుకున్నాము. మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం కదా. జస్ట్ మనం ఇప్పుడు గార్నిషింగ్ చేద్దాము. ఓకే. గార్నిషింగ్ కోసం కూడా అయిపోయింది. సో రేణుక, సేమియా కర్డ్ బాత్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. సో సేమియా కర్డ్ బాత్ టేస్ట్ చేయడానికి మన ముందు ఉంది. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం చూద్దాం. సేమియా కర్డ్ బాత్ కావలసిన పదార్థాలు: ఉడికించిన సేమియా, పెరుగు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు. సేమియా కర్డ్ బాత్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు వేసి వేగాక పెరుగు వేసి కొద్దిసేపు కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన సేమియా వేసి కలిపి డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సేమియా కర్డ్ బాత్ రెడీ. క్విక్ ఈజీ రెసిపీ సేమియా కర్డ్ బాత్ టేస్ట్ చేయడానికి మన ముందు ఉంది. లెట్స్ టేస్ట్. విత్ కొత్తిమీర, కరివేపాకు, వెరీ హెల్తీ.
సో గుడ్ సునీత గారు, చాలా చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ గా మంచి రెసిపీ కదా ఇది. అవును. సో ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ముల్లంగి చపాతి. ముల్లంగి చపాతి. అవును. సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తారా? సో ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకుందాం. గోధుమ పిండి, ఆనియన్స్, కారం, కరివేపాకు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, ముల్లంగి, ఆయిల్, జీలకర్ర, పుట్నాల పప్పు, పల్లీల పొడి అండ్ సాల్ట్. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ చెప్పేశారు. మరి ఇప్పుడు ఫస్ట్ చెప్పండి. సో మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాము. యాజ్ యూజువల్ గా స్టవ్ ఆన్ చేసుకోవాలా? కాదు, ఫస్ట్ మనము డవ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇది చపాతీ కదా, సో మనం ఫస్ట్ డవ్ ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, మిక్సింగ్ బౌల్. యా. సో ఇది ఆనియన్స్ వేసుకుందాము. ఓకే, తర్వాత కారం, కరివేపాకు, తర్వాత గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ ఇది పల్లీల పొడి. ఆవిడ ఆలోచిస్తున్నారు ఇదేంటి అని. సో పల్లీల పొడి అండ్ జీలకర్ర. జీలకర్ర ఏంటి అంటే తొందరగా మనకి డైజెషన్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది నార్మల్గా షుగర్ పేషెంట్స్కి కానీ ఎవరికైనా ఓల్డ్ సిటిజన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ముల్లంగి అన్నది చాలా యూస్ఫుల్ అనమాట. లైక్ యాసిడిటీ, హైపర్ యాసిడిటీకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ మనము ఆయిల్ వేసుకున్నాము. తర్వాత సాల్ట్, నెక్స్ట్ పుట్నాల పప్పు. ఇందులో పొడి కూడా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. లైక్ మనం తినేటప్పుడు అక్కడక్కడ ఇది తగులుతుంది కదా, సో కొంచెం క్రిస్పీ అయిపోతుంది, అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను అందుకని అది పొడి చేయలేదు. సో పుట్నాల పప్పు పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఎస్. సో ఇది ముల్లంగి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. లైక్ మనకి చామదుంప కానీ, క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ వీటన్నిటిలో మనకి 43 to 46% ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి. బట్ ముల్లంగిలో మాత్రం 17% ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి అన్నమాట. సో అందులో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, దీంట్లో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, ప్లస్ హెల్దీ కూడా. సో ఇది హైపర్ యాసిడిటీని చాలా యూస్ఫుల్గా అవుతుంది. లైక్ మార్నింగ్ మనము గ్రీన్ టీ తీసుకుంటారు కొంతమంది. గ్రీన్ టీకి బదులు ఈ ముల్లంగి జ్యూస్లో కొద్దిగా హనీ యాడ్ చేసుకొని తాగితే కనుక వాళ్ళకి హైపర్ యాసిడిటీ అన్నది చాలా త్వరగా రిలీఫ్ అయిపోతుంది. సో అన్నిటి దుంపలో కంటే మనకి ఈ ముల్లంగి దుంప అన్నది చాలా బెస్ట్ అండ్ బెనిఫిట్ రెసిపీ ఇది. ఓకే, సో ఇందులో మనము ముల్లంగి వేసేసుకున్నాము. సో లాస్ట్ మనము గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. గోధుమ పిండి అనే కాదు, జొన్న పిండి కానీ లేకపోతే బియ్యం పిండి కొద్దిగా యాడ్ చేసి కూడా మనం చేసుకోవచ్చు. కొంతమంది మైదా పిండితో చేస్తారు, బట్ అది హెల్త్ కాన్షియస్ అయితే కాదు. సో మనం గోధుమ పిండి యాడ్ చేసుకున్నాము. సో ఎలా ఇంత ఫాస్ట్ గా గలగలా మాట్లాడే టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అయితే అక్కడ బ్యాంక్ లో కస్టమర్స్ తో మాట్లాడి ఫ్లోలో వచ్చేస్తుంది. బ్యాంక్ మీకు చాలా నేర్పించింది. కాదు, ఎందుకు సాడ్ గా ఉంటూ ఉంటారు అక్కడ? మనీ ట్రాన్సాక్షన్స్ అవన్నీ చూస్తుంటే అంటే మనీ ట్రాన్సాక్షన్స్ లో కొంచెం మనం క్విక్ గా ఉండాలి. బికాస్ అది ట్రాన్సాక్షన్స్ కదా, 0 బదులు 1 పడినా 1 బదులు 2 పడినా అది మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో చాలా కాన్షియస్గా ఉండాలి అక్కడ మాత్రం. సో నేను చాలా కాన్షియస్గా ఉండే ఏకైక మూమెంట్ అది. ఎస్. సో ఇది మొత్తం మనం కలిపేసుకున్నాము. కొద్దిగా వాటర్ యాడ్ చేద్దాం మనం. సో ఫైనలీ డౌ ప్రిపేర్ అయింది చపాతీ. సో ఇప్పుడు మనం చపాతీ లాగా ఒత్తేసుకుందాము. సో చాలా స్టమక్ ఫిల్లింగ్ గా ఉంటుంది కదా. ముల్లంగి వెజిటబుల్ యాడ్ చేసాము, ఇంకా కొత్తిమీర అన్ని యాడ్ చేసాము, మీకు ఇష్టమైన కరివేపాకు యాడ్ చేసాము. సో సునీత, చిన్నప్పటి నుంచి విచ్ కైండ్ ఆఫ్ అ గర్ల్ యు ఆర్? స్టూడియసా, నాటీయా, చైల్డిషా? ఇట్లా చైల్డిష్, నాటీ రెండు కదా కనిపించేస్తుంది. అలా చేసేవారా బాగా? బాగా. ఇప్పుడు
ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ వచ్చేస్తాయి మనకి ఒక సర్టెన్ ఏజ్లో. సో యాజ్ యూజువల్గా మనం చైల్డిష్ అనేది పోతుంది, ఆటోమేటిక్గా దానంతట అదే పోతుంది. ఓకే. సో మన సిచ్యువేషన్స్ని బట్టి. బట్ నాటినెస్ అనేది ఎక్కడో ఒక మూల అలా బయటకు వస్తూ ఉంటుంది Yes, ఖాళీ అవును. ఫ్రీ టైంలో. సో కొద్దిగా మనము పిండి యాడ్ చేసుకుందాం. చపాతీ ఎక్కడ డ్యామేజ్ అవుతుందా, చపాతీకి ఏమైనా దెబ్బ తగులుతుందేమో అని చిన్నగా. వెరీ గుడ్ అండి. సో ఇది రెడీ అయిపోయింది, మనము స్టవ్ ఆన్ చేద్దాం. సో పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేస్తాం. సో ఇది మనము చపాతీ ప్రిపేర్ చేసేసుకున్నాం కదా, సో పాన్ కూడా హీట్ అయినట్లుంది. మనం ఇది వేసేద్దాం, చాలా జాగ్రత్తగా వేద్దాం. ఓకే, జాగ్రత్తగా వేశారు. తెలుస్తుందండి మీరు కిచెన్లో ఎంతసేపు ఉంటారో. సేమ్ టు సేమ్ పించా. సో ఇంకొక చపాతీ చేద్దామా? యా, చేద్దాం. సో మీరు షాపింగ్ చేస్తూ ఉంటారా? షాపింగ్ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? చేస్తూ ఉంటారా? అంటే విండో షాపింగ్ చేస్తుంటారా? అంటే ఎప్పుడైనా మనకి మంత్ ఎండ్ ఉన్నప్పుడు అయితే డెఫినెట్గా విండో షాపింగే. Okay. లేదు ఈ ఫెస్టివల్ టైప్లో అయితే డైరెక్ట్గా వెళ్ళి షాపింగే. ఓకే. ఎంత టైం పడుతుందండి మీరు స్టోర్ నుంచి బయటకు రావడానికి? చాలా టైం పడుతుంది, ఎందుకంటే గర్ల్స్ తెలుసు కదా, ఒకటి వేసుకోరు, 10 చెక్ చేసుకొని దాంట్లో ఒక్కటి సెలెక్ట్ చేస్తారు. 10 చెక్ చేసుకొని 10 స్టోర్స్కి వెళ్తారా? లేదు, ఓకే సార్, మనకంటే ఒక బ్రాండ్ ఉంటుంది కదా, లైక్ బ్రాండ్ ఫ్యాక్టరీ కానీ లేకపోతే లైక్ జూడియో ఏదైనా ఉంటుంది కదా. సో గర్ల్స్కి ఏంటి అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళకి ఒక షాప్లో ఒకటి నచ్చిందంటే దానిపైన ఒక గుడ్ ఇంప్రెషన్ వస్తుంది. లైక్ దాంట్లోనే క్లాత్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇంకా అటే వెళ్తారు. మా మమ్మీ నాకు అదే చెప్తుంటుంది, ఒక్కటి నచ్చితే అదే షాపింగ్. రెగ్యులర్ కస్టమర్ అవుతాం మనం. మీ మమ్మీ మీరు కలిసి వెళ్తుంటారా? నేను మమ్మీతో వెళ్తుంటాను, ఒక్కోసారి వీకెండ్స్లో అయితే మా ఫ్రెండ్స్తో వెళ్తా. ఓకే. సో ఇది అయింది, కొంచెం మనం ఆయిల్ అన్నది యాడ్ చేద్దాము. ఇది వితౌట్ ఆయిల్ కూడా మనం చేసుకోవచ్చు. లైక్ ఎవరైతే షుగర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళైతే వితౌట్ ఆయిల్ లైక్ పుల్కా టైప్ లాగా ఇది తీసుకోవచ్చు. లేదు మనలోకి యంగ్ ఉన్నారు అంటే ఆయిల్ కానీ గీ కానీ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే. సో ఇది అయిపోయింది, మనం ఇది తీసేద్దాం. అయిపోయింది, ఆఫ్ చేద్దామా? మీరు ఆఫ్ చేద్దామంటే చేద్దాం, లేదంటే కాదు. వద్దు, చేద్దామండి. ఇది ఆఫ్ చేయండి. సో ఇది ముల్లంగి చపాతి మనం డిష్ అవుట్ చేసేసుకున్నాం, ప్రిపేర్ అయిపోయింది. రేణుక గారు, ముల్లంగి చపాతి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ఓకే సునీత గారు, థ్యాంక్ యూ. సో ముల్లంగి చపాతీ రెడీ చేశారు, మరి టేస్ట్ ఎలా ఉందో తెలుసుకునే ముందు తయారీ విధానం చూద్దాం. ముల్లంగి చపాతీ కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, ముల్లంగి తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు, వేరుశనగపప్పు పొడి, కారం, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు. ముల్లంగి చపాతీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, కారం, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, వేరుశనగపప్పు పొడి, జీలకర్ర, నూనె, ఉప్పు, శనగపప్పు, ముల్లంగి తురుము, గోధుమ పిండి వేసి బాగా కలుపుకొని డో ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత చపాతీలుగా చేసి పెనం మీద 2 వైపులా షాలో ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంటే ముల్లంగి చపాతీ రెడీ. సో ముల్లంగి చపాతీ టేస్ట్ చేసేద్దాం. సునీత గారు, ముల్లంగి చపాతీ చాలా టేస్టీగా ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్, ఒక టేస్టీ హెల్దీ రెసిపీని మాకు పరిచయం చేసినందుకు. థ్యాంక్ యూ. అండ్ మా తరపు నుంచి మీకు ఒక బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ రేణుక. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ. సో మీకు ఎలా అనిపించింది మా షోలో పార్టిసిపేట్ చేయడం? చాలా హ్యాపీగా ఉంది. లైక్ మనం ఇంట్లో నేర్చుకున్న రెసిపీస్ ఇక్కడికి వచ్చి మీడియా ముందు చేసి అందరికీ పరిచయం చేయడం చాలా హ్యాపీగా ఉంది. వెరీ క్యూట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ కలుసుకుందాం. షూర్. సీ యూ. బాయ్. బాయ్.
సునీత గారు చేసిన 2 టేస్టీ రెసిపీస్ చూసారు కదా, మీరు చూడడమే కాదు ట్రై చేస్తారు కూడా నాకు తెలుసుగా. అలానే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసేయండి. బాయ్.